తైవాన్ చుట్టూ చైనా అంతా గూడా మోహరించడం జరిగింది. సో, యుద్ధ క్యాంపెయిన్‌లు గూడా ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఓ పక్క అమెరికా సపోర్ట్ చేస్తుంది కానీ, ఇప్పుడు రేపు యుద్ధం వస్తే అంటే ఏ విధంగా నిలుస్తుందంటారు? అదేవిధంగా మన భారతదేశం పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుందంటారు? భారత్ మీద ప్రభావం ఉండకపోవచ్చు కానీ అవకాశాలేమన్నా ఉన్నాయంటారా? తైవాన్‌తో ఏంటంటే 2 మౌలికమైన అంశాలు. మొట్టమొదటి తైవాన్ చైనాలో భాగం అని చెప్పని ప్రపంచం అంతా గుర్తించింది. భారత్ గుర్తించింది, హ్మ్. అమెరికా గుర్తించింది, ప్రపంచం అంతా గుర్తిస్తుంది. అందుకనే చైనాలో ఏ దేశానికి దౌత్య కార్యాలయం లేదు. మనకి భారతదేశ రాయబారి తైవాన్‌లో ఉండడు. ఆ! అమెరికా రాయబారి తైవాన్‌లో ఉండడు. హ్మ్. ఒకటే చైనా అని ప్రపంచం అంతా ఐక్యరాజ్య సమితి గుర్తించింది, అవును. ప్రపంచం అంతా గుర్తించింది. హ్మ్. సమస్య ఏంటంటే ఆ విలీనం అనేది బలవంతంగా బలప్రయోగంతో యుద్ధం ద్వారా జరగటమా, లేకపోతే శాంతియుతంగా ప్రజల అభీష్టం మేరకు జరగటమా? హ్మ్. ప్రపంచంతో కోరుకునేది తైవాన్ ప్రజల అభీష్టం మేరకు శాంతియుతంగా జరగాలి, స్వేచ్ఛగా జరగాలని చెప్పని. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి చైనా అధ్యక్షుడు ఆయన వచ్చేదాకా పూర్వం అట్లనే ఉండేది. డెంగ్ సియాపింగ్ ఉన్నప్పుడు హ్మ్. ఆయన ఒకే దేశం 2 సిస్టమ్స్ అన్నాడు. హాంకాంగ్ని విలీనం చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని మీరు కొనసాగించండి అయ్యా, మా దేశంలో చైనా మెయిన్ ల్యాండ్లో ఇంకో తీరు ఉంటుంది, 2 సిస్టమ్స్ ఉంటాయి, కలిసి ఉందామని చెప్పన్నాడు. కాబట్టి తేలిగ్గా హాంకాంగ్ని కలుపుకోగలిగారు పెద్ద ప్రతిఘటన లేకుండా. దాని తర్వాత ఏమైంది, షీ జిన్పింగ్ వచ్చిన తర్వాత, ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు వచ్చిన తర్వాత హాంకాంగ్లో అణిచేయటం మొదలెట్టాడు. మీ ప్రజాస్వామ్యాన్ని ఉన్న కొద్దికి ఖాతరు చేయకుండా అణిచివేయటము, వాళ్ళల్లో చాలామందిని జైలులో పెట్టడం జరిగింది. దాంతో తైవాన్ కానీ ఇతర దేశాలకు కానీ నమ్మకం పోయింది. గతంలో ఉన్నటువంటి డెంగ్ సియాపింగ్ విధానాలు కొనసాగించినట్లయితే కాలక్రమేణా చైనాలో కూడా స్వేచ్ఛ పెరిగి కొంత ప్రజాస్వామికీకరణ జరిగి మీ తైవాన్ చైనాలో అంతర్భాగం అయినప్పటికీ కూడా తైవాన్ వ్యవస్థను మేమేమి రూపుమాపము, కాలరాయము అన్న నమ్మకం కలిగితే శాంతియుతంగా కలిసే అవకాశం ఉండేది. ఈ అంశడికి బలప్రయోగం, చైనా చాలా పెద్ద దేశం, ఆర్థికంగా బలపడుతున్న దేశం, సైనికంగా అమెరికా తర్వాత అంత దీటైన దేశం. కాబట్టి ఆ బలప్రయోగం చేసి ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. దానివల్ల ఇబ్బంది. దీర్ఘకాలంలో తైవాన్ చైనాలో అంతర్భాగం కావటం బహుశా అనివార్యం. కానీ బలప్రయోగం చేసినట్టయితే అమెరికా ఆదుకుంటుందా తైవాన్ని లేదా? మరి ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు బహిరంగంగా 2-3 సార్లు, అంతకుముందు ఏ అధ్యక్షుడు ఆ మాట చెప్పలా, అవసరమైతే మేము సైన్యాన్ని దింపుతాము, చైనాని నిలవరిస్తామని చెప్పి 2-3 మాటలు ఆయన అన్నారు. అమెరికా విధానం అది కాదు. అమెరికా విధానం స్ట్రాటజిక్ అంబిగ్యూటీ, అంటే ఏం చేస్తామో తెలియదు, జాగ్రత్త. ఈ అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం మేము ఎదుర్కొంటామని చెప్పంటున్నాడు. మరి రేపు పొద్దున డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయినప్పుడు అలా ఉంటుందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఆయనకి మిగతా వాళ్ళు ఎలా చేస్తే మనకేం కావాలా, మా దేశాన్ని మేము చూసుకుంటాం, మీ అందరి గొడవలు మాకు అవసరం లేదని చెప్పినట్టు భావం అయింది. ఐసోలేషనిజం అంటారు. కాబట్టి బహుశా ఇప్పుడు పరిస్థితులు కనుక కొంచెం మారినట్టయితే చైనా ఆక్రమణకి పాల్పడవచ్చు. కానీ అదే సమయంలో ట్రంప్ చాలా ప్రమాదకారి, ఎప్పుడేం చేస్తాడో తెలియదు, ఊహించడం కష్టం అనుకున్న భయం ఉన్నట్టయితే జాగ్రత్తగానే ఉండొచ్చు, మనం ఊహించలేం. కానీ మౌలికంగా మనం గుర్తించాల్సింది తైవాన్ చైనాలో అంతర్భాగంగా ప్రపంచం గుర్తించింది, మంచికో చెడుకో. అది శాంతియుతంగా విలీనమవుతుందా, బలప్రయోగంతో విలీనమవుతుందా అని చెప్పన్నది ప్రజల ముందున్న సమస్య, ప్రపంచం ముందున్న సమస్య, ముఖ్యంగా తైవాన్ ప్రజల ముందున్న సమస్య. దానిలో అమెరికాకి పాత్ర ఉంది కానీ మన వరకు పాత్ర లేదు. దానిలో మనందరూ మీరు నేను మాట్లాడితే జరిగేది కాదు. అమెరికా ఒక్కదానికి నిర్వహించే శక్తి ఉన్నది. అమెరికా సిద్ధపడితే మరి తైవాన్ ప్రయోజనాల కోసం చెప్పిన అమెరికా గట్టిగా నిలబడుతుందా లేదా అదే ప్రశ్నగా మారింది. మనకు తెలియదు.